ప్రమాదం ఎలా ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. అందుకే దాన్ని ప్రమాదం అంటారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వాళ్ళు ఇంటికి క్షేమంగా వస్తారన్న గ్యారెంటీ లేకుండా పోయింది. ఇది పూణే శివారులోని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం. 4 ఏళ్ల చిన్నారి స్పాట్లోనే ప్రాణాలు విడిచింది. మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. చాతుశృంగికి చెందిన పూజ, పక్కింటికి మహిళ నిషా ఫ్యామిలీ కలిసి ఇంట్లోకి సరుకులు తెచ్చుకోవడానికి సూపర్ మార్కెట్కు వెళ్లారు. సుమారు 2:30 గంటల ప్రాంతంలో సరుకులు తీసుకుని ఆటోలో దిగారు. ఆ తర్వాత పూజ 4 ఏళ్ల కూతురు ఇషా, నిషా, షాహిద్ తన 4 ఏళ్ల కుమారుడితో కలిసి ఇంటికి చేరేందుకు రోడ్డు దాటుతున్నారు. ట్రాఫిక్ ను చూస్తూ పూజ తన 4 ఏళ్ల కూతురు ఈషాను, నిషా తన 4 ఏళ్ల కుమారుడు షాహిద్ ని ఎత్తుకుని ముందుకు కదిలారు. డివైడర్ మధ్యలో నిల్చుని ట్రాఫిక్ ను గమనిస్తూ రోడ్డు దాటేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఓ కారు వారిని బలంగా ఢీకొట్టింది. కారు బలంగా ఢీకొట్టడంతో 5 అల్లంత దూరం ఎగిరిపడ్డారు. తీవ్ర గాయాలతో 4 ఏళ్ల చిన్నారి ఈషా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మిగిలిన 4 తీవ్ర గాయాలైన ఇంటెన్సివ్ కేర్లో చికిత్స పొందుతున్నారు. పూణే శివారులో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ డైరెక్టర్ అయిన సుజాత జయప్రకాష్ పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో కారులో బయలుదేరింది. కారు బ్యానర్ దగ్గరకు చేరుకోగానే అదుపు తప్పి డివైడర్ మీద నిల్చున్న వారి మీదకు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన ఈ ఘటన సీసీ ఫుటేజ్లో రికార్డైంది. ఘటనకు కారణమైన సుజాతను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.